అడ్డగాడిదల్లారా, బలిసిన 6 మంది మగాళ్ళు అమాయకులైన ఆడవాళ్ల మీద దౌర్జన్యం చేయడానికి సిగ్గులేదురా? పుట్టినప్పటినుంచి ఇప్పటిదాకా మా అమ్మ మీద చేయెత్తిన వాణ్ణి చూడలేదు. మొదటిసారి చూశాను. నిన్నిక్కడికిక్కడే వేసేయకపోతే నేను బుజ్జమ్మ కొడుకునే కాదు. రండ్రా! ఇంకా చూస్తారంట్రా? వేసేయండి. వేసేయండి రా. అరే ఎదవలారా, లేచాడు పట్టుకోండిరా. ఎలా ఒరే దున్నపోతులారా, లేవండిరా, కొట్టండిరా వాడిని. మీ పేమెంట్ మీకు ఇచ్చేస్తాం, మీకు దండం. కొడుగా నువ్వన్నా కొట్టరా వాడిని. నన్ను వదిలేయి బాబోయ్. ఇదిగో బ్రతుకుంటే సాయంత్రం బావికాడ పాటలతో కలుసుకున్నాం బాబోయ్. చంపరా, చంపో. చంపుతానన్నావుగా, చంపో. బాబోయ్ నన్ను వదిలేండి బాబోయ్, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి బాబోయ్. అసలు ఎవర్రా నువ్వు? నువ్వు పెళ్లి కడుకువే కాదు, అది మాకు తెలుసు. నువ్వెందుకు వచ్చావో చెప్పు. నేను పెళ్లి కొడుకును కాకపోవడం ఏంటండి? నేను పెళ్లి కొడుకునే. అయ్య బాబోయ్, నేను పెళ్లి కొడుకును కాదండి. అసలు ఎవర్రా నువ్వు? ఎందుకు వచ్చావు? ఎవరు పంపిస్తే వచ్చావు? అది అది వాడేంటండి మిమ్మల్ని చూస్తున్నాడు? వీణ్ణి చూడబోతే నిజం చెప్పేసేలా ఉన్నాడు. ఇప్పుడెలా? అది బాబు నువ్వాగు. ఎంతకి తెగించావురా? ఇంత సంతోషంగా ఇంట్లో నిశ్చితార్థం జరుపుకుంటుంటే ప్రేమించింది మోసం చేసింది అని వచ్చి నిశ్చితార్థం ఆపాలనుకున్నావా? నిన్ను రేయ్! ఏంటండి దొరికిన వాడిని అలా వదిలేశారు? నేనెక్కడ వదిలేశానండి? వాడే పారిపోయాడు. మీ కళ్ళతో మీరే చూశారు కదా. కళ్ళకు కనబడేవన్నీ నిజాలు కావండి. వాడు దొరికుంటే అసలు నిజాలు బయట పెట్టేవాణ్ణి. నువ్వు బుజ్జమ్మ కొడుకువా బాబు? అవును. ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతాయనే ముందే ఊహించి నా కొడుక్కి ఫోన్ చేసి
పిలిపించుకున్నాను. రా నాన్న వెళదాం. అదేంటండి నిశ్చితార్థం ఆగిపోయింది కదా, అదేదో జరిపించేస్తే. నిశ్చితార్థం ఖచ్చితంగా జరుగుతుంది. కాస్త కాంతమ్మని ఊపిరి తీసుకొనివ్వండి. పద నాన్న, నువ్వు రా. చాలా థ్యాంక్స్ అన్నయ్య. సమయానికి వచ్చి నువ్వు కాపాడకపోతే ఆ పుల్రాజ్ గాడు నన్ను మీ అమ్మగారిని చంపేసేవాడు. తోడబుట్టిన అన్నయ్యలా వచ్చి మమ్మల్ని రక్షించావు. మీ మేలు ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనన్నయ్య. చచ్చా, ఏంటమ్మా మాటలు? నిన్ను కలిశాక మా అమ్మ నాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు, ఎందుకు పెళ్లి కూతురుగా నటించావో అన్నీ నాకు తెలుసు. నువ్వు ధైర్యంగా ఉండు. నిన్నిక్కడి నుంచి పంపే బాధ్యత నాది. అవునమ్మా, ఇంత జరిగాక నువ్విక్కడుండటం మంచిది కాదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్తుందమ్మా? చిట్టమ్మ బయటికి వెళ్ళే అన్ని దారుల్ని ఆ కాంతమ్మ మూసేసింది. ఆ కాంతమ్మకి తెలియకుండా ఈ ఇంటి నుంచి బయటపడడం చాలా కష్టం. ఎస్, నాకు తెలియకుండా, నా అనుమతి లేకుండా ఈగ కూడా ఈ ఇల్లు దాటి వెళ్ళలేదు. ఎటు చూసినా నా మనుషులే. అడుగు బయట పెడితే అదే వాళ్ళకి ఆఖరి అడుగవుతుంది. అది నిజమే నాన్నా. అలాగని ఈ నిశ్చితార్థం జరిపించలేం కదా. ఏ నిశ్చితార్థం జరిగితే తప్పేంటి? ఆ రవిచంద్ర మన చిట్టమ్మని ఇష్టపడుతున్నాడు. చిట్టమ్మకు కూడా అతనంటే ఇష్టం. అలాంటప్పుడు దీన్ని అవకాశంగా తీసుకుని ఇద్దరికీ నిశ్చితార్థం జరిపించేసి ఆ తర్వాత పెళ్లి జరిపించేద్దాం. లేదన్నయ్య, నేనిప్పుడు పెళ్లి చేసుకునే పరిస్థితిలో లేను. మా అన్నయ్య జైల్లో ఉన్నాడు. మా నాన్నకి కంటి ఆపరేషన్ చేయించాలి. ఇన్ని సమస్యల్లో పెళ్లి చేసుకుంటే నేను నా తండ్రికి కూతుర్నే కాదు, ఆ అన్నయ్యకి సెల్లెల్నే కాదు, అసలు నేను మనిషినే కాదు. విన్నావుగా, ఇది చిట్టమ్మంటే. కళ్ళు మూస్తే వాళ్ళ అన్నయ్య గుర్తుకొస్తాడు, కళ్ళు తెరిస్తే వాళ్ళ నాన్న గుర్తుకొస్తాడు. ఇలాంటి కూతురు దొరకటం, ఇలాంటి చెల్లెలు దొరకడం ఆ కుటుంబం చేసుకున్న అదృష్టం. అవునమ్మా, చిట్టమ్మను చూస్తే అక్క దాని బొంద. అది వాళ్ళన్నని జైలు నుంచి విడిపించాలంటే ముందది ఈ ఇంటి నుంచి బయటికెళ్ళాలి కదా. కానీ చూడబోతే ఆ అరవింద్ బుజ్జమ్మల సహాయంతో అదేంటి నుంచి బయటపడేలా ఉందమ్మా. అవునమ్మా, ఆ అరవిందు మామూలుడు కాదంట. బెజవాడలో పెద్ద రౌడీ అంట. ఆడితో ఇట్టుకుంటే ఇక్కడ ఉన్నోళ్ళందరినీ అడ్డంగా నరికైనా చిట్టిని బయటికి తీసుకెళ్తాడంటమ్మా. ఇంతకు ముందే మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఇవన్నీ చెప్పాడమ్మా. చీనోర్మై, చేతకాని వెధవల్లారా, మీ వల్లే ఇదంతా జరిగింది. నువ్వే గనక ఆ చిట్టిని చంపేసుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. ఆ అరవింద్ గాడి చేతిలో తన్నులు తినాల్సిన అవసరం నీకుండేది కాదు. నన్నేసేయమంటారమ్మా? ఆడత్తాడని నేను కలగన్నానా ఏంటి? అప్పటికి మారేసం వేసి బాగానే యాక్టింగ్ చేశాను కదమ్మా. ఈలోపు ఆడొచ్చేసి అందరినీ మడత పెట్టేశాడు. పారిపోకుండా ఉండుంటే మీరే ఈ నాటకం ఆడించారని చెప్పాల్సి వచ్చేది. అందుకే పారిపోయాను. అఘోరించావులే. ఆ చిట్టెమ్మ గడప దాటక ముందే దాన్ని వేసేయాలి. ఇంకేమైనా ప్లాన్ ఉందేమో ఆలోచించరా అవతారం.
అలాగేనక్క. కాకపోతే ఆ బెజవాడు బుజ్జమ్మ అరవింద్ గాడు దానికి తోడుగా ఉన్నంత వరకు దాని నీడను కూడా తాకలేమేమో అనిపిస్తుంది అక్క. అవునమ్మా, ఆ అరవింద్ గారిని చూస్తుంటే చాలా డేంజర్లో ఉన్నాడు. ఆ అరవింద్ ఉన్నంత వరకు చిట్టమ్మ నీడని కూడా మనం తాకలేం. కరెక్టే. ఆ అరవింద్ ఉంటే కదా ఏదో ఒకటి చేసి ఆ అరవింద్ గాడిని, బుజ్జమ్మని, చిట్టమ్మని వేరు చేస్తాను. ఆ తర్వాత ఆ చిట్టమ్మ అంతు చూస్తాను. ఆ దాని పొందా మేమిద్దరం ఇక్కడ ఉండంగా అది నిన్నేం చేస్తుందమ్మా? ముందు నువ్వు ఈ ఇంటి నుంచి బయటపడాలి అంటే ఫస్ట్ ఆ పులిరాజుని, ఆ కాంతమ్మని వేరు చెయ్యాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా నువ్వు బయటకెళ్ళొచ్చు. ఇప్పుడు వాళ్ళిద్దరినీ వేరు చేయడం ఎలా? సార్ సార్ కార్ ఆపండి సార్. సార్ వాడి ఫుల్ డీటెయిల్స్ తెలిసింది సార్. వాడా అంటే? అదే సార్ ఆ రోజు పట్టీలు బాగుంటున్నాడు అడ్రస్ సార్. వాడు నీ ఫ్రెండా? కాదు సార్. నీ బంధువా? కాదు సార్. నీ పనోడా? కాదు సార్. మరి వాడు అని పిలుస్తావేంట్రా? సారీ సార్. ఎదుటి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. నేను అతని గురించి ఎంక్వైరీ చేయమన్నంత మాత్రాన అతను నా శత్రువు కాదు, నువ్వు వాడు అని పిలిచేంత లోకువా కాదు. అర్థమైందా? సారీ సార్, అర్థమైంది. చెప్పు, ఏంటి విషయం? సార్ అతని పేరు రవిచంద్ర సార్. అతను ఇండియన్ ఎయిర్లైన్స్లో పైలట్గా చేశాడు సార్. అతను ఉండేది అతను కాకినాడలోనే ఉంటున్నారు సార్. ఫోన్ నెంబర్ ఉంది కదా? ఉంది సార్. చెప్పు. హలో, నా పేరు వీరనారాయణ. సార్ మీరా? గుర్తొచ్చారు సార్, చెప్పండి సార్. అర్జెంటుగా నేను నిన్ను కలవాలి. నన్నా? ఎందుకు సార్? చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి సార్. అది ఫోన్లో చెప్పేది కాదు, మీ ఇంటికి వచ్చాక చెప్తా. అవును, మీ ఇల్లు శివాలయం వెనకాలే కదా? అవునండి. సరిగ్గా పావు గంటలో మీ ఇంటి దగ్గర ఉంటాను. సార్ సార్ ఈరోజు నా పెళ్లి చూపులు సార్. పర్వాలేదు, వచ్చి ఆశీర్వదిస్తాను. ఏంటన్నా, ఎవరు ఫోను? వీరనారాయణ గారమ్మా. వీరనారాయణ? ఆ వీరనారాయణ నీకెందుకు ఫోన్ చేశాడు? ఏమో తెలీదమ్మా, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఇంటికి వస్తానని చెప్పారు. మనింటికా? ఆ వీరనారాయణకి మన ఇంటి అడ్రస్ ఎలా తెలిసిందండి? అదే నాకు అర్థం కావట్లేదు. ఆయన మన ఇంటికి వస్తానన్నాడంటే ఆనందపడకుండా టెన్షన్ పడుతున్నారేంటి? అసలు నీ నంబర్ ఆయనకెలా తెలుసు నాన్న? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. అసలు వీరనారాయణకి నీకు పరిచయం ఎలా జరిగిందిరా? నాకు ఒక రోజు పట్టీ దొరికిందని చెప్పాను కదా నాన్న.
అవును. అంటే ఇందాక మా ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి వస్తుంటే దారిలో దొరికిందమ్మా. ఆ పట్టి తీసుకొస్తుంటే అందులో పట్టి చేయి జారి కింద పడిపోయింది. ఆ పట్టి ఆయనకి దొరికింది. అంటే ఆ రోజు నీకు 2 పట్టీలు దొరికాయా? అవునమ్మా, అందులో ఒకటి ఆయన దగ్గరే ఉంది. అంటే రవిచంద్రకి ఆ పట్టీ ఎలా దొరికిందో తెలుసుకోవడానికి వస్తున్నాడన్నమాట. కోకిలమ్మ కుటుంబరావు అడ్రస్సు రవిచంద్ర నుంచి తెలుసుకోవడానికి, ఎంక్వైరీ చేయడానికి వస్తున్నాడన్నమాట. భార్య గారు, వీరనారాయణ వస్తాడంటున్నారు. మరేం పర్వాలేదా? వస్తే రానివ్వండి, ఏం చేయాలో ఆలోచిద్దాం. అక్క, ఇప్పుడు ఆ ఏర్నారాయణ మన ఇంటికొచ్చి ఆ సిట్టెమని కలిస్తే ఏడు జరుగుతుందో తెలుసా? తెలియకపోవడానికి ఏముందిరా, ఆల్రెడీ ఆ వీరనారాయణ చిట్టమ్మకి సపోర్ట్గా నిలబడ్డాడు. వాడు మన ఇంటికొచ్చి మన రవిచంద్ర చిట్టమ్మని ప్రేమిస్తున్నాడని ఆల్రెడీ తెలుసుకున్నాడు. రేపు జరిగేది నిశ్చితార్థం కాదు, చిట్టమ్మ రవిచంద్రల వివాహం. అయ్య బాబోయ్, అలా జరిగితే ఆ సిట్టెమ్మ మన ఇంటి కోడలు అయిపోద్ది కదా. కోడలవ్వాలంటే చిట్టమ్మ బతికుండాలిగా. వీరనారాయణ ఇంటికొచ్చే లోపే ఆ చిట్టమ్మ శవం ఈ ఇల్లు దాటాలి. అయ్య బాబోయ్, చాలా పెద్ద ఇల్లులాగుంది. ఎవరిల్లంటావు? నీకేటి తెలుసా? అసలు మన సిట్టమ్మ ఇంట్లోకి ఎందుకు వెళ్ళినట్టు? ఓ, సత్యవతి ఫోన్ కోసమా? సత్యవతి ఫోన్ ఇంట్లో ఎందుకు పెట్టినట్టు? వెళ్దాం లేవే. ఎంతకీ మనల్ని లోపలికి రానిస్తారంటావా? లోపలికి వెళ్ళాలి అంటే ఆ భీముడే నాకు దారి చూపిస్తాడే. మనం కూడా వెళ్ళి ఏ వంటోలువో పనోలు అని చెప్పేద్దాం. వంటలోలు బాబు, వంట చేయడానికి వచ్చినాం. ఓ అలాగా, సరే రండి. ఏ బాబు, ఇట్రా. ఇదిగో చిట్టమ్మ, నువ్వేం భయపడకు. ఒకవేళ కాంతమ్మ ఆపితే మా పెళ్లి కూతురిని మీరు అవమానించారు. ఆమె లవరని ఒకరు వచ్చినా అతను ఆపే ప్రయత్నం మీరు చేయలేదు. అందుకే ఈ పెళ్లి క్యాన్సిల్ అని చెప్దాం. ఏదో ఒకటి చేసి బయటికి వెళ్ళిపోవాలనియా, లేదంటే నేను మా అమ్మ నాన్నని ఇడిపించుకోలేను. నువ్వేం భయపడకు చిట్టమ్మా, నిన్ను ఎలాగైనా సరే బయటికి పంపించే తీరుతాను. రా రా పద. ఎవరండి మీరు? నా పేరు వీరనారాయణ.
రవిచంద్రన్ కలవడానికి వచ్చాను. సార్ నమస్తే సార్. మీ గురించి కాంతమ్మ గారు చెప్పారు. నా గురించి కాంతమ్మ చెప్పడం ఏంటి? లోపల రండి సార్. ఒసే కోట్లమ్మ, అసలు మన సిట్టమ్మ ఈ ఇంట్లో ఉందో లేదో తెలియకుండా లోపలికి ఎలా వెళ్తామే? నువ్వు చూసినప్పుడు ఇంట్లో ఉండొచ్చే, కానీ ఒక రోజు గడిచిపోయింది కదా, ఎక్కడే ఉందో ఇంటికి బయలుదేరిపోయిందో ఎలా తెలుస్తుంది?